సోలో మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మీ యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 82వ కీర్తన, ఆశాపు కీర్తన చదువుకుని ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. చదవండి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచూ ఉన్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుతురు. దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోవుదురు. అధికారములో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము. అన్య జనులందరూ నీకే స్వాచ్ఛముగా ఉందురు. ఇక్కడ ఈ యొక్క ఆశాపు కీర్తనలో కొన్ని మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే మనము ఈ యొక్క ఆశాపు కీర్తన ఎలా చెప్తూ ఉన్నాడు కదా, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్టే ఈ లోకంలో చాలా ఉండొచ్చు, కానీ ఆయన తీర్పు తీర్చుతూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చుతూ ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే సైన్యములకు అధిపతి అయిన దేవాది దేవుడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన మహా ఉగ్రుడు. ఆయన తీర్పులు చాలా సత్యములై ఉన్నవి. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, అబద్ధములను ఖండించే దేవుడు.
సత్యము సత్యముగానే ఆయన మాట్లాడతాడు. అసత్యములు ఆయన మాట్లాడే దేవుడు మాత్రమే కాదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీర్చుతూ ఉన్నాడు. ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకంలో, ఈ భూలోకంలో, ఈ సృష్టిలో మనమందరము కూడా ఏకముగా కూడి ఉన్నాము, ఏకస్తులమై ఉన్నాం. అక్కడ యూదుడని లేదు, అక్కడ గ్రీసు దేశస్థుడని లేదు. అందరూ కూడా కలిసి ఉన్నట్లుగా ఈ లోకంలో కూడా మనమందరం కూడా కలిసి ఉన్నాం. రంగుతో సంబంధము లేదు, కులముతో సంబంధము లేదు, మతముతో సంబంధము లేదు. అందరూ కూడా కలిసి జీవించాం. కానీ ఈ యొక్క చివర స్థాయిలోనికి, ఈ చివర గడియలోనికి వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ కులాన్ని ఎత్తుకుంటూ ఉన్నారు, మతాలను వెతుకుంటున్నారు, విద్యాచారాలు వెతుకుంటూ ఉన్నారు. ఒకరికి ఒకరు హెచ్చించుకుంటున్నారు, ఒకరికి ఒకరు హాని చేసుకుంటూ ఉన్నారు. ఒకరి ఇంటిలో ఒకరు భేదభావాలతో జీవిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక తీర్పు జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క ఇంటిలో ఏదో ఒక తీర్పు జరుగుతూనే ఉంది. ఆ తీర్పులో ఎవరొకరు నిలబడటమే జరుగుతూ ఉంది. తీర్పు అనేది మనిషి చనిపోయిన తర్వాత ఆ రాజ్యములో తీర్పు అని అనుకుంటున్నావేమో గాని, నువ్వు బ్రతికుండగానే నీవు తీర్పులో నిలబడుతూ ఉన్నారు. ప్రతి విషయంలో నువ్వు తీర్పు తీర్చుకుంటూనే ఉన్నావు, తీర్పులో నిలబడుతూనే ఉన్నావు. నువ్వు దేవునికి భయపడేవాడు కాదు, నీవు మనుషులకు భయపడే వ్యక్తివి. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన తీర్పు తీర్చిస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చిస్తూ ఉన్నాడు గనుక ఆయన సత్యమైన తీర్పు తీర్చేతాడు గనుక, ఆయనలో పక్షపాతము లేదు గనుక, ఆయనలో అసూయ లేదు గనుక, అందుకే ఆయన ఏమంటున్నామనంటే న్యాయాధిపతి. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు? ఆయన అడుగుతున్నాడు, ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలము అన్యాయము తీర్పు తీర్చి దోచుకుంటున్నారు? ఒకడు ఉండొచ్చు, ఒకడు లేకపోవచ్చు, ఒకడు తినొచ్చు, మరి ఒకడు తినలేకపోవచ్చు. న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకుని నువ్వు తీర్పు తీర్చేవాడులా ఉండాలి. అందుకే అంటున్నాడు, ప్రభువైన దేవుడు, దేవాది దేవుడు, ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన న్యాయముగా తీర్చే దేవుడు. అన్యాయపు తీర్పు ఎవరిది అంటే లంచము తీసుకుని ఆ లంచానికి నీవు తీర్పు తీర్చుతూ ఉన్నావు.
శిక్షకు పాత్రుడివి. లేనివాడు అప్పులు చేసి నీకు ఇవ్వచ్చేమో, లేనివాడు ఏదో ఒక వస్తువు అమ్ముకుని వచ్చి నీకు వచ్చేమో, లేనివాడు ఏదైనా ఎదుటి వాళ్ళకి ఆ యొక్క వస్తువు తాకాటు పట్టుకుని వచ్చి నీకు వచ్చేమో. ఎలా పట్టుకొచ్చాడన్నది వాడు నీకు తెలియదు, కానీ నీవేం చేస్తూ ఉన్నావు అంటే తప్పుడు తీర్పు తీర్చిస్తూ ఉన్నావు. అంటే అన్యాయముగాను తీర్పు తీర్చిస్తున్నావు. దేనికి అంటే డబ్బుకి. ఇక్కడ నువ్వు అన్యాయముగా రోజు తప్పుడు తీర్పు తీరిస్తే రేపొద్దుట న్యాయాధిపతి అయిన దేవాది దేవుని ఎదురుకుండగా నువ్వు అన్యాయస్తుడుగా నిలబడతావు. ఇక నిన్ను ఎవరు చూడటం లేదులే, ఎవరో పట్టించుకోవటం లేదులే, నేను దొంగ తీర్పులు తీరుతున్నాను, అన్యాయపు తీర్పులు తీరుతున్నాను, డబ్బు కోసం తీర్పు తీరుతున్నాను, ఆస్తుల కోసం తీర్పు తీరుస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజుని దేవుని యొక్క చేతిలో పడినట్లయితే, దేవుని యొక్క తీర్పులో నువ్వు నిలబడినట్లయితే నీ తీర్పులు అడుగుతాడైనా. ఆయన అడుగుతాడు, ఆయన లెక్క అడుగుతాడు. ఎంతకాలము భక్తి ఏలనీయుడుగా పక్షపాతము నువ్వు చూపుతావు? ఎంతకాలము మనుషులని పక్షపాతం చూపిస్తూ ఉన్నావు? ఎంతకాలం మనుషుల దగ్గర దోచుకుంటూ ఉన్నావు? ఎంతకాలము నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావు? ఎంతకాలం మనుషుల దగ్గర ఆస్తులు సంపాదించుకుంటున్నావు? ఎంతమందిని నువ్వు దోచుకుంటున్నావు? ఏదో ఒక రోజునైనా నిన్ను లెక్క అడుగుతాడు. ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు, తన ప్రాణముతో అనుకుంటున్నాడు, నా ప్రాణము తినము, తాగము, సంతోషించము, సుఖించము అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు కదా, ఆ ధనవంతుడితో అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, తిను, తాగు, సంతోషించు, సుఖించు, ఆనందించు అని తన ప్రాణముతో అనుకుంటున్నాడు. ప్రభుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుడు నీ ప్రాణాలను అడుగుతూ ఉన్నాడు. లెక్క అడుగుతున్నాడు నీ ప్రాణాలని. సరిదిద్దుకో. భూమి మీద ఉన్నప్పుడే, తీర్పులోకి వెళ్ళక ముందు నువ్వు సరిదిద్దుకో. నీ ప్రాణముతో మాట్లాడుకో. ప్రాణమా, నేను ఏదైనా తప్పు చేశానా? నా ప్రాణమా, ఎవరి మీద నేను కక్షలు కట్టుకున్నానా? నా ప్రాణమా, ఎవరి దగ్గర నేను అన్యాయంగా దోచుకున్నానా? నా ప్రాణమా, ఎవరి దగ్గర నేను అబద్ధ సాక్ష్యం చెప్పానా అని నీ ప్రాణముతో నీకు నీవే ప్రశ్నించుకోవని ప్రభు చదివిస్తున్నాడు. విల్లు ఉండగానే విల్లు చక్క పెట్టుకోమంటున్నాడు. చీకటి పడిపోయిన తర్వాత నీ చీకటిలో తడుకున్న ప్రయోజనం లేదు. ఎంతకాలము ఎంతకాలము అడుగుతున్నాడైనా, ఎంతకాలము? నీ బాల్య దినముల నుండి ఇప్పటి వరకు కూడా ఈ పరికమాల చేష్టలన్నీ కూడా ఆయన భరించుకుంటూ వచ్చాడు. ఆయన భరించుకుంటూనే ఉన్నాడు. ఎంతకాలం నేను భరించాలి? ఎంతకాలమైనా సహించాలి? నేను ఎంతకాలమో ఓర్చుకోవాలి? అయినా ఎంతకాలము నువ్వు భక్తిహీనుడిగా పక్షపాతము చూపుతావు? ఎవరికైనా న్యాయమైన తీర్పు తీర్చావా? పేదలకు న్యాయమైన తీర్పు తీర్చావా? భోజనం లేని వారికి తీర్పు తీర్చావా? తండ్రి లేని వారికి తీర్పు తీర్చావా?
పేదలకు న్యాయమైన తీర్పు తీర్చేవు నువ్వు. తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చేవా? న్యాయ తీర్పులు నువ్వు తీర్చినట్లయితే ఎవరి కొరకు? పేదవాడి కొరకు న్యాయం తీర్పు తీర్చారు. తండ్రి లేని వారి కొరకు న్యాయ తీర్పు తీర్చాలి. దీనికి న్యాయమైన తీర్పు తీర్చాలి. శ్రమ గల వారికి న్యాయము తీర్పు తీర్చాలి. పేదవాడిని కట్టుకొచ్చేవలేడు. పేదవాడికి నీకు ఏది పట్టుకొచ్చి నీకు ఇవ్వలేడు. తల్లిదండ్రులు లేని వారి దగ్గర ఏముంటది? తల్లిదండ్రులే పిల్లలే తల్లిదండ్రులకి ఆస్తులు అనుకుంటే ఆ తల్లిదండ్రులే దూరం అయిపోయి పిల్లలు అనాథలైపోతే పిల్లల దగ్గర ఏముంటది? పిల్లల ముఖం ఎప్పుడైనా నువ్వు చూసావా? పిల్లలు తింటున్నారో లేదో నువ్వు గమనించావా? పిల్లలు ఎలా బ్రతుకుతున్నారో నువ్వు చూస్తూ ఉన్నావా? ఓ న్యాయము తీర్చే నాయకర్త తండ్రి లేని వారిని గమనించు. తల్లి లేని వారికి గమనించు. ఒక పేద విధవరాలు భర్త చనిపోయాడు, కొడుకుని పెట్టుకుని బ్రతుకుతూ ఉంది. ఆ దేశానికి కరువు వచ్చింది. ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు ఆమె అనుకుంది, ఈ ఒక్కరోజు ఒక రొట్టెను కాల్చుకుని తిని చనిపోవాలి అని ఒక తీర్మానం తీసుకుంది. కానీ దేవుడు, ఆ యొక్క దైవజనుడు ఆ పేద విధవరాల దగ్గరికి పంపించాడు. ఆ పేద విధవరాల దగ్గర పంపించి ఆ పేద విధవరాలతో అంటున్నాడు, అమ్మా తాగటానికి కొన్ని మంచినీళ్ళు ఉన్నాయా అని అడిగాడు. అయ్యా మంచినీళ్ళు ఇస్తాను అని ఇంట్లోనికి వెళ్ళింది. ఇంట్లోనికి వెళ్ళి బయటకు వచ్చినప్పటికీ, అమ్మా నాకు ఆకలి వేస్తుంది, నాకు ఒక రొట్టె ముక్క చేసి ఇస్తావా అని అడిగాడు. ఆమె అనుకుంది, ఈ పూటకే నా కొడుక్కి నాకు ఆహారము నూనె లేదు, తిండి లేదు, కొద్దిగానే ఉంది అని మనసులో అనుకుంది. కానీ ఆ దైవజనుడు వచ్చి అడిగినప్పుడు ఆమె వెనకడుగు వేయకుండా ఆ దైవజనుడి యొక్క ఆకలి తీర్చింది. ఎప్పుడైతే ఆకలి తీర్చిందో 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికీ కూడా ఆ ఇంటిలో నూనె అయిపోలేదు, ఆ ఇంటిలో తిండి అయిపోలేదు. 3.5 సంవత్సరాలు ఆమె కుమారుడు ఆ ఇంటి వారందరూ కూడా తృప్తి అయిన ఆహారం తిని ఉన్నారు. చూడండి ప్రేమ దేవునికి బిడ్డలారా, కొంచెమే నూనె ఉంది, కొంచెమే అప్పం ఉంది. తిని రాత్రికి చక్కబెట్టుకుందామని అనుకుంది. కానీ దైవజనుడు అడిగిన వెంటనే ఆమె లేదు అని అనుకుండగా దైవజనుడి యొక్క కడుపు నింపింది. అయితే అక్కడ ఆ కరువు పోయేంత వరకు కూడా ఆ ఇంటిలో కరువు అనేది లేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పేదవారి పక్షాన్ని నువ్వు తీర్పు తీరిస్తే, తల్లిదండ్రులు లేని వారి పక్షాన్ని నీ న్యాయంగా నిలబడితే, దీనుల పక్షాన్ని నువ్వు న్యాయంగా నిలబడితే, నిరుపేదల పక్షాన్ని నువ్వు నిలబడితే, భక్తి శ్రేణుల చేతుల్లో నుండి వాళ్ళని తప్పిస్తే, నీవు ఏ తీర్పు తీర్చావో ప్రభు గ్రహిస్తాడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే
సెలవిచ్చిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. మనమందరము కూడా సర్వోన్నతమైన కుమారులము. నీ రాజు సర్వోన్నతుడు. నీ రాజు రాజులకు రాజు. నీ రాజు న్యాయమైన తీర్పు తీర్చేవాడు. నీ రాజు బలమైన దేవుడు. నీ రాజు శక్తి గల దేవుడు. నీ రాజు మహిమ గల దేవుడు. నీ రాజు పరలోక పట్టణానికి దేవుడు. నీ రాజు నీకు రాజు. ఆయన నీ రాజు నీకు తండ్రి అయితే మేము రాజుల యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోవద్దురు. నిజమే. ఏదో ఒక రోజుని నీ ఇంటిని, నీ దేశాన్ని, నీ పట్టణాన్ని, ఈ పల్లెని ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం రాబోతూ ఉంది. దేశం శాశ్వతము కాదు, లోకం శాశ్వతమైనది కాదు, నీ గ్రామం శాశ్వతమైనది కాదు, నీ ఇల్లు శాశ్వతమైనది కాదు. ఏదో ఒక ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయము రాబోతూ ఉంది. అందరూ కూడా యాత్రికులే. నా దేశం నుండి ఈ దేశానికి నేను ఒక యాత్రికుడిగా వచ్చాను. ఆ యాత్రికుడిగా వచ్చి యాత్రను ముగించుకుని మళ్ళీ వెళ్ళిపోయే గడియ రాబోతూ ఉంది. నువ్వు వెళ్ళిపోయే ముందు దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో, దేవుడు ఏదైతే బాధ్యతని నీకు అప్పగించాడో ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చేవాడుగా ఉండాలి. ఏది నీకు బాధ్యత? దేవుడి యొక్క సువార్త ప్రకటించడమే బాధ్యత. దేవుడి పాటలు పాడటమే బాధ్యత. దేవుని ఆరాధించటమే ఒక బాధ్యత. సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడమే ఒక బాధ్యత. నీ జీవిత కాలం అంతా కూడా ప్రభు యొక్క పనిలో పాడి భాగస్థుడు అయ్యింది. ప్రభు యొక్క పనిని ముగించుకొని వెళ్ళటమే ఆయన యొక్క బాధ్యత. అదే ముగింపు. అంతేగాని ఈ లోకానికి వచ్చి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన బూతులు, వాడిని వీడు కొట్టుకోవటం, వీడిని వాడు కొట్టుకోవటం, నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు, నా ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు, నీ ఇంటికి నేను ఎందుకని రావాలి, వ్యత్యాసాలు. నువ్వు బ్రతికెంతకాలం నీ ముఖం నేను చూడను. ఉన్నవాడు ఎవడో పోయినోడు ఎవడో ఎవరికి తెలియదండి. ఏ రోజుని తల్లిదండ్రుల్ని తన పిల్లలని నీ ముఖం నేను చూడను, బయటకు పో. ఎంతకాలం కట్టుకుని ఉంటావు నువ్వు? నీ కుటుంబాన్ని కట్టుకుని ఉండలేని బ్రతుకు. నువ్వు ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. నీ దేవుడు, దేవాది దేవుడు గ్రహించాడు. ఏదైనా తోటలోనే ఆదాము అవ్వ తన అతిక్రమలను మించి తీరి చనిపోతారు ముట్టుకుంటే అని చెప్పినప్పుడు కూడా సాతానుడు మోసగించినప్పుడు వాళ్ళు తిని మోసపోయారు. అయినప్పుడు కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు విడిచిపెట్టలేదు. సాతాను మోసగించినప్పటికీ కూడా, సాతాను చేత మోసపోయారు వీళ్ళిద్దరూ కూడా. దేవుని యొక్క రాజ్యంలో నుంచి భూలోకానికి వెంటబడ్డారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సాతాను చేతులు మోసపోతూనే ఉన్నారు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండగా ఇంకా పాపంలోనే మునిగిపోతారు, శాపంలోనే మునిగిపోతారని దేవుడికి తన పిల్లల మీద ఆశ పోక తన పిల్లలని అంటబెట్టుకుని ఉన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి సెవేగము, నేను పెంచి పెరగదీసిన పిల్లలే నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు అని చదివిస్తూ ఉన్నాడు. నిజమే, మనం పెంచి పెరగదీసిన పిల్లలే మన మీద తిరుగుబాటు చేయొచ్చేమో. అనంత మాత్రాన్ని నీవు నా కొడుకు కాదు, నువ్వు నా కూతురు కాదు, నువ్వు ఇంట్లో చేరుకో, నా సమాజంలో జిట్టిగా బయటికి వెళ్ళిపో అని గెట్టిటమో అది తప్పు కాదు. ఏదో ఒక రోజుని ఈ మాటలకి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీ కుటుంబంలో వచ్చిన సమస్యకి ఏదో తట్టుకోలేకపోతూ నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలని, నీ కుటుంబాన్ని బయటకు గెంటేస్తూ ఉన్నది బట్టి అక్కడ కూడా అడుగుతాడు, నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. నీకో న్యాయమో నాకో న్యాయమా? దేవుడు తన పిల్లల తప్పు చేసినప్పటికీ కూడా క్షమించి భూలోకానికి పంపినప్పటికీ కూడా ప్రభువైన దేవుడు తన పిల్లల కొరకు ఈ లోకానికి శరీరధారికి ఈ లోకానికి వచ్చాడు. తన పిల్లల కొరకు తన పిల్లలు ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ మాదిరి ఉండాలో ఆయన నేర్పించాడు. ఆయన మాదిరికరంగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరాన్ని దాచుకున్నాడు. మనుషులతో నడిచాడు, మనుషులతో తిన్నాడు, మనుషులతో పడుకున్నాడు. కానీ ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఆయనకి సొంతం అనేది ఏదీ లేదు. ఈ లోకంలో అయితే మనమందరము కూడా గృహాలు కట్టుకున్నాం, భూములు సంపాదించుకున్నాం, బంగారాలు సంపాదించుకున్నాం, వెండిలు సంపాదించుకున్నాం, కుటుంబ గౌరవం సంపాదించుకున్నాం, అన్నీ సంపాదించుకుని లాస్ట్కి మనం ఏమంటే సాతాను గడుపుల్లో పడిపోయి మళ్ళీ పాపములోనే బ్రతుకుతున్నాం, పాపములోనే జీవిస్తున్నాం, పాపములోనే కొట్టుబెట్టులాడిపోతూ ఉన్నాం. ఎంతకాలము దరిద్రమైన జీవితం జీవిస్తూ ఉన్నాం. కరెక్ట్ అడుగుతున్నాడు కదా, ఎంతకాలము ఈ విధంగా బ్రతుకుతున్నాం. ఒక ఉదాహరణ విజ్ఞాపం చేస్తున్నాను చూడండి. ఒక దైవజనుడు, ఒక దైవజనురాలు ఒక పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఒక లోయ దాటి మరొక పట్టణానికి వెళ్ళాలి అని అంటే ఒక లోయ దాటాలి. అక్కడ కొంతమంది 10 మంది సంఘ బిడ్డలు ఉన్నారు. ఆ సంఘ బిడ్డల కొరకు ఆ యొక్క దైవజనురాలు ప్రతిరోజు కూడా తన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మళ్ళీ తిరిగి లోయ దాటి ఇంటికి వచ్చేవారు. ప్రతిరోజు లోయ దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, మళ్ళీ లోయ దాటి ఇంటికి రావడము. ఏ ఒక్కరోజు కూడా ఆ పిల్లలని విడిచిపెట్టేవారు కాదు. ఒక రోజుని తన భార్య ఇంటికాడ ఉండి తన భర్త అంటూ ఉన్నాడమ్మా, ఈరోజు నువ్వు రావద్దు, నేను ఒక్కడనే వెళ్ళి వారికి ప్రార్థన చేసి వస్తాను అని చెప్పి ఒంటరిగా ఆ లోయ దాటి అవతలకు వెళ్ళాడు. అవతలకు వెళ్ళిన తర్వాత ఆ లోయ దాటి అవతలకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కొంతమంది దండుకులు ఆ యొక్క దైవజనుడిని చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో ఆ వార్త ఆ దైవజనురాలు విన్నది. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, ఈ దాసుడు నీ యొక్క రాజ్యానికి వచ్చాడు, వేరే నాడు వెళ్ళిన ఈ పిల్లలందరినీ కూడా నీవు మాత్రమే రక్షించాలి. ఎంతమంది అయితే ఈ దాసుడిని హతము చేశారో వాళ్ళ కుటుంబాలందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అని వాళ్ళ కొరకు ప్రార్థన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంది. ఎవరైతే తన భర్తను చంపేశారో, ఎవరైతే తన భర్తని హతము చేశారో, వాళ్ళు మళ్ళీ దేవుడి యొక్క దర్శనాన్ని పొందుకొని వాళ్ళకు ఒక దైవజనుడిగా సువార్తను ప్రకటించేవారులా, దేవుని యొక్క పని వారులా దేవుడు వారిని తీర్చిదిద్దుకున్నాడు. ఎవరి ప్రార్థన వలన తెలుసా? ఆ దైవజనుడి యొక్క ప్రార్థన వలన. శపించలేని ప్రియమైన బిడ్డలారా, నా భర్తను చంపేశాడని, నా భర్తను హతము చేస్తాడని శపించలేదు, కనికరమ చూపించింది. వారి కొరకు ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన కొన్ని రోజులకే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మార్గంలో నడిచి దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజున మనము ఏమై ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో సాగాలని, ఈ మాటలు మన యొక్క వినికిడిలో దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నా మాటల్లో నేను ముగిస్తూ ఉన్నాను. ఈ కొంత మంది దేవుడు గాక.